చూసారా వీళ్ళకి కూడా స్థలం ఇచ్చారు. ఎంత సింపుల్ కట్టుకున్నారు చూడండి. ఏమాత్రం ఒక్కలే ఉండుంటారు ఈ ఇంట్లో. అమ్మ తులసమ్మకు దండం పెట్టుకుంటారు వాళ్ళందే. తోటల్లో ఇల్లు చూసారా ఎలా ఉందో. ఈవిడికి ఇందులో కాలం అయిపోతుంది. ఇక్కడ ఏమే కాలక్షేపం అయిపోద్ది. ఇంకా ఆడావిడైనా మగాడైనా లోపల ఎవరున్నారో తెలీదు. ఒకవేళ పలకరిస్తాను వాళ్ళని. ఇంట్లో వాళ్ళకి కాలక్షేపం అయిపోద్ది. చూసారా ఉండడానికి చిన్న నీడ ఉంటే బతకచ్చండి. ఈ నీడ లేక ఎంతమంది ఏడుస్తున్నారో. ఎందుకంటే ఇది కూడా ఒక పోర్షన్. మహానుభావులు ఎవరో కట్టుకున్నారు. ఇది డబ్బున్న మహానుభావులు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకుని మన ఊళ్ళో ఎలా కట్టుకుంటామో స్థలాలు కొనుక్కొని సేమ్ ఇక్కడ కూడా యాజిటీస్గా అలా కట్టుకోవచ్చమాట. ఓకేనా. పక్కన కూడా చూపిస్తాను మీకు. అది చూసారు, ఇది చూసారు. అదిగోండి ఇక్కడ చూసారా. అందరూ కూడా మనం డబ్బులు ఇస్తే పైన కట్టుకునేవాళ్ళు. కింద ఉన్నదంతా ఫస్ట్ చూపించాను కదా ఎంట్రన్స్, అదంతా కూడా మనకి నెలకింతన కట్టి ఉండేది. ఇది మన సొంత ఇల్లు అన్నమాట. ఇంకా చూడండి కూడా కట్టుకున్నాయండి ఇవన్నీ కూడా. ఏమ్మా ఎక్కడికి నుంచి వస్తున్నా? ఎటమ్మా? పెద్ద మాతాజీ దగ్గర నుంచి వస్తున్నా. మాతాజీ ఉన్నారా? బయటకు వచ్చారా? ఫోన్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అనంత ఉందా? అనంత. ఇంతగా ఇదంతా చూడండి. మొత్తం తోటలో ఇవన్నీ కూడా సొంత హౌస్లు. ఓకేనండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తాను మీకు ఎప్పటికప్పుడు. నా ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.